అరచేతితో చక్రవర్తి నోరు మూసి ఏం మాటలండి అంది సుందరమ్మ. కొంచెం సేపు తరువాత చక్రవర్తి కారును కుడివేపు తిప్పాలనుకున్నాడు. అలవాటు ప్రకారం దైవం అన్యథా సంకల్పించాడు. స్వతంత్ర భావాలు గల కారు. మురారే తృతీయ పంథా అనుకుంది. అది మలుపు అయినందువల్ల చక్రవర్తి బ్రేకు వేసేలోగా ఒక చెట్టు దగ్గరకు వెళ్లి దాన్ని కూలత్రొయ్యపోయి గట్టి ప్రయత్నం చేయకుండానే ఊరుకుంది. 10 రూపాయలు ఖర్చు పెట్టాక చక్రవర్తి, సుందరమ్మ కారుని ఇంటికి తీసుకొచ్చారు. అందుకని అందమైన ఓ సుందరమ్మ, ఈ కారు లేకపోతేనే మనం ఆనందంగా ఉండగలం. కాస్త డబ్బు కూడబెట్టుకున్నాక మంచి కారు కొందాం. అందాక దీన్నే ఉంచుకుందామంటే మన ఆర్జన అంతా దీనికే అర్పించి కడుపులో కాళ్ళు ముడుచుకుని పడుకోవాలి. బోధపడిందా అన్నాడు చక్రవర్తి లాలనగా. అప్పటికి ఏడుపు పర్యంతమైన సుందరమ్మ సరే అంది. దీన్ని అయినకాడికి అమ్మేద్దాం, బహుశా మనింటాయన వీర్రాజు కొనవచ్చును అన్నాడు చక్రవర్తి. పీడకలలతో, మధుర స్వప్నాలతో, అనుమానాలతో, భయాలతో గడిచింది శనివారం రాత్రి. అందంగా, ఆనందంగా, వికారంగా, విచారంగా నలుగురికి నానా రకాలుగా ఆదివారం ఆ తోటలో ఉదయించింది. కొద్దిసేపటిలోనే సుబ్బారావు మావగారు నరసమ్మ ఇంట్లోకి వెళ్లాడు. నిన్న మధ్యాహ్నం పెళ్లిచూపుల విషయానికి మూడో ప్రాణికి చెప్పవద్దు. చెప్పకుండా ఉంటే నిన్న మా అమ్మాయి ఎరువు ఇచ్చిన పట్టుచీర అచ్చంగా మీకే ఇస్తాను అన్నాడు. అలాగేనని తలూపింది నరసమ్మ. ఊపిందే కాని తను బ్రహ్మాండమైన రహస్యం కాపాడుతున్నదన్న ఆలోచనలో ఉక్కిరిబిక్కిరైపోయింది. కాలు నిలవటం లేదు. ఇంకో అరగంటలో ఇంకో కొత్త సంగతి వింది. వీర్రాజు ఊరికెళ్ళిపోతున్నాడు. 5-6 నెలల వరకు రాడట. అద్దె డబ్బు క్రింద వాటాలో ఉన్న పెద్దమనిషి గారికి ఇవ్వవలసిందని, ఆయన తనకు బట్వాడా చేయిస్తాడని అందరికీ చెప్పేశాడు. వీర్రాజు జానకి ఇంటికి వెళ్లలేదని నరసమ్మ పసిగట్టింది. పిల్లా వీర్రాజు దేశాంతరం వెళ్తున్నాడు తెలుసా అంది గబగబా వెళ్లి. జానకి ఆశ్చర్యపడింది. అలాగా అని మళ్ళా తలవంచుకుని పని చేసుకొనసాగింది. నరసమ్మగారికి ఉత్సాహం చల్లారిపోయింది. అమ్మడు, ఓ రూపాయి అప్పిస్తావు అంది. జానకి జవాబివ్వకుండా లేచి రూపాయిచ్చింది. ఇలా సులువుగా రావడం నరసమ్మకి మరీ నిరుత్సాహం కలిగించింది. సరాసరి తోటలో 4-5 వెళ్లి బియ్యం అప్పడిగింది. అంతా లేదన్నారు. ఇలాంటి రాక్షసులకు వేను రహస్యం ఎందుకు చెప్పాలి అనుకుంది. ఆఖరుసారిగా సుందరమ్మ ఇంటికి వెళ్లి అడిగింది. సుందరమ్మ ఏ కళనుందో ముందర బియ్యం ఇచ్చింది. వెంటనే నరసమ్మకి ఆప్తురాలైపోయింది. ఆఖరుకి మీ పొరుగింటి పిన్నిగారికి కూడా చెప్పకేమని మరీ హెచ్చరించి జానకమ్మ పెళ్లిచూపుల ముచ్చట చెప్పేసింది. పిన్నిగారు తడిక అవతల చలనం లేకుండా కూర్చుని వింది. వరసమ్మ వెళ్ళిపోగానే సుందరమ్మ దగ్గరికి వచ్చి తడకవతల నుండి విన్న సంగతి తనకి చిన్నప్పటి నుండి తెలిసినట్లుగా చెప్పి జానకి మీద జాలి ఒలకబోసింది. జానకి వీర్రాజును చేసుకుంటే బాగుండును అనేసింది చటుక్కున. అంతలోనే వాలిక్కరుచుకుంది. వీర్రాజు ఊరెళ్లబోతున్నట్లు తెలిసిన మరుక్షణంలో అతనున్న వాటా తనకివ్వమని అడిగి మాట తీసుకుంది. మేడ కట్టకపోయినా, కనీసం కొనకపోయినా ఈనాటికి మేడింటిలో అద్దెకైనా దిగే అదృష్టం పట్టింది గదా అని మురిసిపోయింది. అందులో నిన్నగాక మొన్న కారుకొన్న సుందరమ్మ కళ్ల ఎదుట తను మేడలోకి మారడం అంటే మజాకా కాదు. ఆవిడ మాటలకి భర్త ఎన్నడూ కాదనలేదు. సుబ్బారావు మావగారిని పేరు లేకుండా సుబ్బారావుగారి మావగారని చెప్పుకున్నట్టే పిన్నిగారి భర్తని పిన్నిగారి భర్తే అని చెప్పుకోవడం పరిపాటి. ఇప్పుడు వీర్రాజుకి జానకికి పెళ్లైతే మేడమీద వాటా ఖాళీ అవదు. అందుకని పిన్నిగారు తూనా బొడ్డు అనుకుని వెళ్ళిపోయింది. సుందరమ్మకి మాత్రం పిన్నిగారి సూచన ఆలోచనలు రేపింది. జానకి వీర్రాజా పెళ్లి చేసుకుంటే తన కారు వాళ్లకే అమ్మేయవచ్చు. అప్పుడు అది తన కళ్ల ఎదుట పడి ఉంటుంది. అడపా దడపా అడిగి తీసుకుంటూ ఉండవచ్చు. అదీగాక జానకి పెళ్లిచూపుల ఉదంతం విన్న తరువాత ఆవిడకి జానకి మీద ఒక విధమైన వాత్సల్యం కలిగింది. ఆదివారం కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం సుందరమ్మ చక్రవర్తికి ఇష్టమైన ఫలహారం చేసింది. మీగడ తరకైనా పడకుండా బహు జాగ్రత్తగా కాఫీ చేసింది. సిగరెట్టు అందించింది. అగ్గిపుల్ల వెలిగించింది. ఏవండి, కారుండే ఆఖరి ఆదివారం ఇదే. మళ్ళా ఆదివారం నాటికి కారెలాగా అమ్మేస్తాం. అందుకని సినిమాకెళదాం అంది. భార్య పూర్తిగా దారికి వచ్చినందుకు ఆనందిస్తున్న చక్రవర్తి సరేనన్నాడు. తనకి రహస్యం చెప్పి ఆప్తురాలైన నరసమ్మని, ఖరీదైన కోరికలు గల పొరుగింటి పిన్నిగారిని బ్రతిమాలి బామాలి జానకమ్మని వెంటబొట్టుకుని 5:30 కారులో కూర్చుంది సుందరమ్మ. వీర్రాజు వెళ్లే వేళకి అక్కడే ఉండి బాధపడటంకన్నా ఇంకెక్కడికి పోయినా నయమేనని ఒప్పుకుంది జానకమ్మ. కారు బయలుదేరుతూ ఉండగా సుబ్బారావుగారి మావగారు ఎదురొచ్చాడు. జానకిని ఎవరైనా ఎక్కడికైనా తీసుకెళ్తున్నారంటే ఆయనకి భయం. నేడు కాకపోతే రేపైనా తన మాటకి ఒప్పించవచ్చునని గట్టి నమ్మకం ఉంది. అందుకని జానకిని వదలడం ఇష్టం లేదు. షికారుకా అన్నాడు. కాదండి, సినిమాకి అన్నాడు చక్రవర్తి. దేనికి? చక్రవర్తి చెప్పాడు. నేను వస్తా, చూడాలనుకుంటున్నా అన్నాడు సుబ్బారావు మావగారు.
తప్పనిసరిగా ఆయన్ని ఎక్కించుకున్నారు కారులో. సినిమా మొదలు కావడానికి కొంచెం సేపుందనగా సుందరమ్మ జానకిని ఒక ప్రక్కకి తీసుకెళ్ళింది. జానకమ్మ, మీ అక్క వంటిదాన్ని వేణు. ఒక్క సంగతి అడుగుతాను, మర్మం లేకుండా చెప్పు. వీర్రాజుని చేసుకోవడం నీకిష్టమేనా అంది. జానకికి నోట మాట రాలేదు. చెప్పు ఫవాలేదు. నిన్న పెళ్లిచూపుల ముచ్చట విన్నానులే అమ్మాయ్. ఒంటరిగా ఉన్నంతకాలం మనుషులకి తుంటరి ఊహలు వస్తూనే ఉంటాయి. వా మాట విని, నీకు అతను నచ్చితే చేసుకో అంది సుందరమ్మ. ఆయన మిమ్మల్ని కూడా అడగమన్నారా అంది జానకి తల వంచుకుని. ఇదివరకోసారి అడిగాడా ఏమిటి? నువ్వేమన్నావు? వద్దన్నావా? అయ్యో పిచ్చి పిల్ల, ఎంత వెర్రి పని. అందుకే నన్నమాట అతను ఊరెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చప్పున చెప్పు జానకి, వేళ మించిపోతోంది అంది సుందరమ్మ తొందరపడుతూ. అవునక్కయ్య అంది జానకి చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ. ఇక్కడ ఏడిస్తే నవ్వుతారు. ఏడవకు, వెంటనే ఇంటికెళ్ళిపోదాం ఉండు అంటూ సుందరమ్మ హాలులోకి వెళ్లి చక్రవర్తిని పిలిచి సంగతి చెప్పింది. మంచి పని చేస్తున్నారండి మీరు. అతను యోగ్యుడు, మీరు సుఖపడతారు అన్నాడు చక్రవర్తి. 4 నిమిషాలలో అంతా సినిమా మానుకుని కారులో ఎక్కారు. సుబ్బారావుగారి మావగారు జానకి కోసం వచ్చాడు కాబట్టి ఆయనకి సినిమా పట్టింపు లేదు. నరసమ్మకి సుందరమ్మ మాట ప్రస్తుతం వేదం. పిన్నిగారు ఒక్కర్తి ఎలా ఉంటుంది, అందుకని అంతా బయలుదేరారు. జానకి వీర్రాజుని పెళ్లి చేసుకుంటోంది అనేసింది సుందరమ్మ పట్టలేక. ఆశ్చర్యం, సంతోషం, కోపం మొదలైన రసాలతో నిండిన మాటలు ఒక్కసారి చెలరేగాయి. సుబ్బారావు మావగారికి ఇదేం సహించలేదు. పిన్నిగారికి నచ్చలేదు. మేడమీద వాటా ఖాళీ కాదన్న ఆలోచన వల్ల. ఇరుకుగా ఉన్న ఆ కారులో కూర్చున్న అందరి ఆలోచనలు, ఆశలు వారి విశ్వాసాలతో నిండి బయటకు వచ్చి కలగాపులగంగా కలిసిపోతున్నాయి. హోరున కురుస్తున్న వానలో కారు పరిగెడుతోంది. రైలుకి బయలుదేరేలోగా వీర్రాజుని అందుకోవాలని. కంగారుగా కారు నడపడంలో అలవాటు, చాకచక్యం లేని చక్రవర్తి ఒక మలుపులో బ్రేకు నొక్కి సకాలంలో క్లచ్ వెయ్యలేకపోవడంతో ఇంజను ఆగింది. దరిమిలా కారు ఆగింది. తొయ్యాలి అన్నాడు చక్రవర్తి. ఎవరు తోసేది? 4 ఆడవాళ్లు, 2 మొగాళ్ళు. బయట చూస్తే కుండపోతగా వర్షం, హోరుగాలి, జల్లు లోపలికి కొడుతోంది. నాకసలే నీరసం, పైగా జ్వరం. కష్టపడలేను అన్నాడు. ఉండగా ఇల్లు చేరడం ఇష్టంలేని సుబ్బారావు మావగారు. కారు కదలి వీర్రాజు. ఎవరూ మాట్లాడలేదు. పెద్ద పెద్ద కారులు, ఖరీదైన కారులు తడిసిన తారు రోడ్డు మీద హంసలా జారిపోతున్నట్టు ప్రవహిస్తున్నాయి. కారులో ఉన్న 6 ఆలోచనలో పడ్డారు. అందరిలోనూ కోరికలు చెలరేగాయి. సుబ్బారావు మావగారికి సుతరాము ఇష్టం లేదు కారు కదలడం. వీర్రాజు వెళ్ళిపోతే జానకిని ఎలాగైనా ఒప్పించవచ్చు. జానకిని ఒప్పిస్తే రామారావు చెల్లెలు కాంతను తన కులకాంతను చేసుకుని ఇల్లు నిలబెట్టుకోవచ్చు. ఇదంతా జరిగి తీరాలి అని ఘోషించింది ఆయన హృదయం. కారు చొప్పున కదలాలని జానకి శరీరంలో ప్రత్యణువు, ప్రతి రక్తబిందువు దృఢంగా ఆకాంక్షిస్తున్నాయి. వీర్రాజుని చేసుకుంటే అతని నీడలో తను నిశ్చింతగా ఉండవచ్చు అని ఆమె ఊహించింది. ఊహలు సాగిన కొద్దీ ఆకాంక్ష ప్రబలమవుతోంది. ఆశలు చెలరేగిన కొద్దీ భయం ఆవరిస్తోంది. కారు తొందరగా వెళ్లాలని, ఒక ఇల్లు నిలబెట్టిన అదృష్టం పట్టాలని సుందరమ్మ మనసు తొందరపడుతోంది. అప్పుడు కారు వాళ్లకి అమ్మవచ్చు. అది తన కళ్ల ఎదుటే ఉంటుంది. తను కొనుక్కోకపోయినా ఫవాలేదు. భార్య బుద్ధి మళ్ళా అడ్డదారి పట్టేలోగా కారును వదిలించుకోవాలని చక్రవర్తి మనసు మహా ఆరాటపడుతోంది. కారు కదిలి, వీర్రాజు బయలుదేరేలోగా ఇల్లు చేరితే జానకి పెళ్లి ఖాయం. అప్పుడు తనకి మేడమీద వాటా అద్దెకివ్వరు. వాళ్లే ఉంటారు. తన కోరిక తీరదు. అందుకే కారు కదలకూడదు దైవమా అని పిన్నిగారు పరిపరి విధాలా దేవుణ్ణి బ్రతిమాలుతోంది. కారులో కూర్చున్న నరసమ్మ పట్టు చీరవాన జల్లుకి తడిసిపోతుంది. ఈ కారు కదిలి త్వరగా ఇంటికి పోతే బావుండును భగవంతుడా అని ఆవిడ శతవిధాల పరమాత్ముడిని కోరుకుంటోంది. ఆకాశంలో మెరుపు మెరిసింది. చక్రవర్తి మనసులో ఆలోచన మెరిసింది. బ్రేకు వదిలి పెట్టాడు. గాలి హోరున వచ్చింది. కోరికలతో కిటకిటలాడుతున్న మనుష్యులతో కిటకిటలాడుతున్న జనతా ఎక్స్ప్రెస్ కదిలింది. మహారాజు, యువరాజు. 20వ శతాబ్దపు ఉత్తరార్ధంలో ఒకరోజు ఉదయం 7 గంటల వేళ విశాల భారతదేశంలోని ఒకానొక ఇరుకైన పెంకుటింటి గుమ్మంలో మధ్యతరగతి మహారాజా, యువరాజా నిలబడి పెద్దమ్మ అని ఏకగ్రీవంగా కేకవేశారు. పెరట్లో చెంబులు తోముకుంటున్న పేదరాశి పెద్దమ్మ వచ్చి తలుపు బార్లా తీసింది. మహారాజు, యువరాజా లోపలికి వెళ్లారు. పెద్దమ్మకి చెరో పక్కా చేరి చెరో చెవిలో చెరో రహస్యం చెప్పారు. పెద్దమ్మ ఇద్దరికీ చెరో చిరునవ్వు ఇచ్చింది. తర్వాత మహారాజు ఇచ్చిన ఇత్తడి చెంబులో యువరాజు ఇచ్చిన ఫౌంటైన్ పెన్ పడేసి లోపలికి చక్కాపోయింది. మహారాజు, యువరాజు ఎడమొహం పెడమొహం పెట్టి వీధురెదురు గోడలు చూస్తూ నిలుచున్నారు. మహారాజు పేరు ఎన్. జి. ఓ, యువరాజు పేరు పి. హెచ్. డి అంటే ప్లాట్ఫారం హీరో డిజిగ్నేట్. ఈ సంక్షిప్త సంకేతాన్ని యువరాజు స్వయంగా కల్పించి తగిలించుకున్నాడు. దీనికి అతనే గర్వంగా వివరణ చెబుతాడు. అతని హితాభిలాషులు, మిత్రులు, పరిచితులు, బంధువులు,
దూరపు బంధువులు తీరిక వేళలలో రోజా ఈ మనిషిని చేరబిలిచి అతని దరిద్రాన్ని, దాన్ని పదిలంగా కాపాడుకుంటున్న అవివేకాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అతన్ని ఎరగని కొత్తవాళ్ల దగ్గర అతడు భోజనం చేసి ఎన్నాళ్లయిందో అడిగి చెప్పించి అవతల వాడిని హడలకొడుతూ ఉంటారు. ఈ బాధ తప్పించుకోడానికి, దాన్ని నవ్వుగా పరిమార్చుకోడానికి యువరాజు ఈ బిరుదు కనిపెట్టి తనూ నవ్వుతూ ఉంటాడు శాయశక్తులా. ఓ మహారాజు ధోరణి వేరు. గుట్టుగా వేదాంతం సాధన చేస్తూ ఉంటాడు. గిట్టేనాటికి ముమ్మూరల నేల కోసం ఈ యాతనలు ఎలాగా తప్పవు. చేతికి నూనె రాసుకోకుండా అప్పడాల పిండితో ఆటలాడబోతే సంసారం ఇలా అంటుకుంది. అంచేత ఆ పిండి వదలదు. కాబట్టి ఇహ దానికోసం పబ్లికున దుఃఖపడక తప్పకపోయినా చాటున మటుకు అసలు పిండే కాదు చేతులే లేవనుకుని విరగబడి నవ్వుకుని తృప్తి పడడానికి తిప్పలు పడతాడు. ఈ మహారాజా పూర్వాశ్రమంలో యువరాజే. విధివశాత్తు 5 ఏళ్ల క్రితం పట్టాభిషేకం జరుపబడింది. పేదరాశి పెద్దమ్మ ఇంటి సావడిలో ఈ విధంగా నిలబడ్డ ఓనిచు పి.హెచ్.డి. నేరం చేసినట్టు బాధపడుతున్నాడు. పెద్దమ్మ నడ్డి తిప్పుకుంటూ నవ్వుకుంటూ చక్కా వచ్చేవరకు మహారాజా, ఈ యువరాజా గుడ్లు మిటకరించి చెరో పక్కా చేరారు. గుట్టుగా చెరో చేతా చెరో రూపాయి ఉంచి గుప్పిళ్ళు మూసింది పెద్దమ్మ. కళ్లతో సాష్టాంగ నమస్కారం చేసిన ఓ ను చూసి తనే జాలిపడ్డాడు పి.హెచ్.డి. ఓ మహారాజా పి.హెచ్.డి. యువరాజావు నిశ్శబ్దంగా నడిచి బజారు రోడ్డుకి వచ్చారు. గంట స్తంభం దగ్గర ఆగారు. యువరాజే ముందు మాట్లాడాడు. అయ్యా, తమరు ఎటు వెళ్తారో చెప్పండి, నేను రెండోవేపు పోతాను అంది అతని మోహం. మహారాజు అర్థం చేసుకున్నాడు. కృతజ్ఞతమ అవలీలగా అభినయించాడు. అబ్బే, మీ ఇష్టం, మీరే నిర్ణయించుకోండి. భావి పౌరులు, దారి చూపాల్సిన వారు, మీరు దారి తీయండి. నేనే రెండోవేపు పోతాను అంది అతని వాలకం. తమరు పెద్దలు, తమరే దారి చూపాలి. అయితే సరే, నేనలా పెద్ద బజారు వేపు వెళ్ళాస్తా అన్నాడు మహారాజు సిగ్గుపడుతూ. చిత్తం, నేనిలా చిన్న చెరువు వేపు పోతా. సెలవండి. సెలవు. ఒకరినొకరు మెచ్చుకుంటూ ఇద్దరూ చెరువు వేపు బయల్దేరారు. యువరాజు ఎకాయకిని కాఫీ హోటలుకు వెళ్లాడు. దర్జాగా ఇడ్లీ, కాఫీ పుచ్చుకున్నాడు. ప్రొప్రైటరు ముందు బిల్లు పడేసి అరువు చెప్పాడు ధీమాగా. కథ బెడిస్తే జేబులో రూపాయుందిగా. అసలు జేబులో రూపాయి ఉంది కాబట్టే కథ అక్కడా ఇక్కడా కూడా అడ్డం తిరగకపోయింది అనుకున్నాడు యువరాజు. హోటలు దాటి వచ్చి ఇచ్చట అరిచి చచ్చిన అరువు ఇవ్వబడని రావ్ స్పెషల్ హైక్లాసు కిళ్ళీ షాపులోంచి వడేసి పుచ్చుకున్న అరువు కిళ్ళీ నములుతూ, అరువు సిగరెట్టు పీలుస్తూ. తావేదులు అంటే ఈ రూలే. కోర్టులో జయము, ప్రేయసి వలలో పడుట, పరీక్షలో విజయము, తలనొప్పి తగ్గుట. యువరాజుకు తట్టుకోలేనంత హుషారుగా ఉంది. ప్రపంచంలో పురుషులు మంచివాళ్లే పాపం అనుకున్నాడు. జామ్మని రామమోహన గ్రంథాలయానికి వెళ్లి ఓ మూల కుర్చీ చూసుకుని పంచవర్ష ప్రణాళికల మీద పడి నిద్రపోయాడు. మహారాజు కథ. ఇక కుడివేపు బయల్దేరిన మహారాజు ఇలాంటి పనులేమీ చెయ్యలేదు. చెయ్యడు కూడా. అతనికేం ఒంటరి పక్షి విచ్చలవిడిగా తిరుగుతాడు. ఉంటే తింటాడు, లేకపోతే మానేస్తాడు హాయిగా. నాకైతే బోలెడు మంది మార్బలము ఉందాయే, అతనిలా నాకెలా చెల్లుతుంది అనుకున్నాడు మహారాజు ఈలపాటకి అడుగులు లయ కలుపుతూ. పెద్ద పెద్ద అంగులు వేసి. ఓ మహారాజు ఎప్పుడు పడితే అప్పుడు ఈల వెయ్యడు. వేసినా అది రాదు. ఆయన సగటున నెలకోసారి ఈలవేసి పాట పాడతాడు మహా ఆనందంతో. ఇది జరిగేది జీవితం మళ్ళీ ఓ జీతపు మజిలీ మీదికి వచ్చిన రోజున, ఆఫీసు నుండి ఇంటికి వెళ్లేవరకే. ఆ తరువాత నెల మధ్యలో 1-2 అప్పు దొరికినప్పుడు. నిజానికి 1వ తారీఖున జీతం కన్నా 18వ తేదీన ₹1 అప్పు ఇచ్చే ఆనందం ఈ లోకంలో మరేదీ ఇవ్వలేదని ఆయనకు తెలుసు. అయితే పుట్టి మునిగించేటన్ని అప్పులు చుట్టుముట్టి ఉన్నాయి. కొత్తవి ఓ పట్టాన పుట్టడంలేదు. అందువల్ల పావలా అప్పు పలికినా సంప్రదాయం చెడకుండా మాట వరస కన్నట్టు లీలగా ఈల అనిపించేలాటిది వేస్తాడు. మహారాజు ఈల వేస్తూనే ఆలోచిస్తున్నాడు. ముందర ఈ పూటకి బియ్యం చూడాలి. చూడడానికేముంది, డబ్బుందిగా. పనిలో పని ఓ పదలం బంగాళా దుంపలు కూడా పట్టుకుపోతే మంచిది. పిల్లలు మొహంవాచి ఉన్నారు. పాపం ఓ ముద్దు ముచ్చటా ఎరుగరు. వెర్రికుంకలు, కుర్రకుంకలు, వెర్రికుర్రకుంకలు, కుర్రవెర్రికుంకలు, కుర్రవెర్రులు, వెర్రికుర్రలు. ఇంకో నిమిషం ఉంటే పాట పాడేవాడే. ఇంకా నయం. ఎంత అరిష్టం ముచ్చటవును. అందుకని బియ్యం కొట్టు ఎదరపడి అతని చుట్టూ నిలబడింది. అక్కడ వెర్రి, కుర్రపదాల మీద క్రాస్వర్డు పజిల్లా కాంబినేషన్లు వల్లిస్తే వాళ్లేమంత మెచ్చుకోరు. తేరుకుని కర్తవ్యం గ్రహించి అక్కుళ్ళెలా ఇచ్చారండి అన్నాడు మహారాజు. ₹1.5 జేసి అంది బియ్యం కొట్టు టూకీగా, ఏమంత పట్టించుకోకుండా. మహారాజు మనసు చివుక్కుమంది. ఛాతీ నిండా ఊపిరి నింపి మోర పైకెత్తి టీవీగా నవ్వాడు. షేరు సర్లెండి, బస్తా ఎలాగంట. షావుకారు తొలిసారి ఇటు తిరిగి తేరి చూసింది. చూసి చెప్పింది,
అబ్బే మీరు బొత్తిగా తెలియని వాళ్లకిలా చెప్తున్నారు. సర్లేండి, తమకెంత కావాల్ చెప్పండి, ప్రత్యేకం తగ్గిస్తాం. అబ్బే నాకోసం ప్రత్యేకం తగ్గించడమేలనా, ముక్కు మొహం ఎరుగరు గదా అన్నాడు మహారాజు చురుగ్గా కరుగ్గా. గొప్పవాళ్లు షావుకార్ల మొహాలిలాగే మార్చిపారేస్తారు. చిత్తం తవరలా పరాచికాలాడితే ఏం చెప్పనండి. ఏదో బేరం సారం అన్నాడు. ధర చెప్పారు కారు అన్నాడు మహారాజు మహారాజులా. షావుకారు ప్రత్యేకమైన ధర చెప్పాడు. సరే కృష్ణ కాటుకులెలా చెప్పండి, మీకెంత కావాలో చెప్పండి బాబూ అంది దుకాణం చిరాగ్గా. మీరలా ధుమధుమలాడితే ఎలా, ప్రస్తుతానికో అర్ధషేరిస్తే శాంపిల్ చూసి బావుంటే ఓ బస్తా పుచ్చుకుంటాం తాపీ మీద అన్నాడు మహారాజు తటపటాయించి. ఒరే ఈయన బేరం సూడరా అంటూ అటు తిరిగింది దుకాణం. ఏమిటయ్యా అంత చిరాకు, మహా పుట్లు పందువులు అమ్మేవాళ్లలా. చాల్లేవయ్యా నువ్వు మహా బత్తాలు వరబత్తాలు కొనేవోళ్లాగా చేశావు బేరం. ఏం కొనే తాహతు లేదనుకున్నావా, అంతరం తెలిసి మాటాడు అంటూ చరచర బయటికొచ్చేశాడు మహారాజు. లేనిపోని గొడవ పెట్టుకున్నాడు తను. ఎన్నిసార్లొద్దనుకున్నా తనకి అలవాటు పోలేదు. చిరాకేసింది బజారు చేయడం చేతకానందుకు. ఇంకో కొట్లోకెళ్లాడు. ఏవండి, అక్కుళ్ళు షేరలా ఇచ్చారండి. రూపాయిన్నర షావుకారు చెప్పాడు. 10 నిమిషాల వరకు విసుగు లేకుండా చెప్పాడు. వీడలాగైనా మర్యాదస్తుడే అనుకున్నాడు మహారాజు. కనీసం ఒక షేరు బియ్యం కొనేద్దామనుకున్నాడు. కాని రూపాయే ఉంది కదా, ఇంత మర్యాదస్తుడి దగ్గర అర్ధషేరు కొంటే బావుండదు. చిన్నబుచ్చుకుంటాడు. మళ్ళీ వస్తానండి, ఆ పైన కనుక్కుని. మహారాజులా రండి. మహారాజు నవ్వుకున్నాడు. సరేలే, ఈ రూపాయిలో బియ్యం కొనేదేమిటి, సిగ్గుచేటు. ఎవరైనా చూసినా బావుండదు. ఈ పూటకి అవి డేప్పో సప్పో చేస్తుంది. సంతలోకెళ్లాడు. ఏం చామాలు కులాసా, బంగాళా దుంపలెలా, రండి బాబు రండి. ఈ ముప్పాలా, ఈ రూపాయనా, వంకాయలు ముప్పాలాండి, ఎన్న ముద్దలు. సరేలే, దుంపలిచ్చే ధర చెప్పు. రూపాయి చేసుకోండి బాబు. అయినా నువ్వోనాడు కొన్నావేటి బేరమాడ్డవే కాని, అందరూ కొనేవాళ్లైతే నీవంటి వాళ్లెందుకే అమ్మడానికి. నీ మనవడు చాలు. వెకిలిగా నవ్వుతూ బయల్దేరాడు. మళ్ళా బజారు రోడ్డున పడ్డాడు మహారాజు. కాస్త కాఫీ తాగితే, ఛీ, ఇంటి కోసమని చెంబు తాకట్టెట్టి రూపాయి తెచ్చి అది కాస్త హోటలు వాళ్ల ఎదాన పొయ్యడమా. 3 కిరాణా కొట్లలో 30 నిమిషాల సేపు బేరం ఆడి బయటపడ్డాడు. ధరలు మండిపోతున్నాయి. ఏవిటో తనొక్కనాడు కూడా బేరమాడినంత జోరుగా సరుకు కొనలేకపోయాడు. ధరలు మండితేనేం మండకపోతేనేం ఏగులం నూని సవాషేరు చింతపండు కొనడానికి అభిమానం ముంచెత్తుకొచ్చింది. ఛీ, మరీ చవట ఆలోచనలౌస్తున్నాయి. వెధవది కోపరేటివ్ బ్యాంకు వాళ్లు అప్పేదో త్వరగా తగలేస్తే ఈ ఉన్న అప్పులన్నీ ఒక్కసారి తీర్చిపారేసి 2 నెలల గ్రాసం కొని పడేసుకోవచ్చు. 4 రాళ్లు కంటికాంతాయి. కుర్ర వెధవ 3 చక్రాల సైకిలో అని గోల పెడుతున్నాడు. ఒకటి కొనాలి, జేబులో రూపాయుంది కదా అన్న ధీమాలో బుచ్చిరాజుగారి ధనరాజు ఇనపకొట్లోకెళ్లాడు. ఏవండి, 3 చక్రాల సైకిలు చూపించండి. అదుగో చూడండి. కాస్త దిట్టంగా ఉండే బండేదో మీరే చెప్పండి బాబూ. మా రెండోవాడు రాక్షసి వెధవలండి. చేతికిచ్చిందల్లా విరిచి అక్కడ పెడతాడు. బుచ్చిరాజుగారి ధనరాజు ఫెల్ఫెల నవ్వాడు. పెద్దవాళ్లు నవ్వుకునే నవ్వది. మేనేజర్లు నవ్వుకునే నవ్వది. అంతేలండి, అలాంటి కొడుకే ఉండాలి. అయినా సైకిళ్లు పిల్లలు విరవకపోతే డబ్బిచ్చికొన్న మీరు విరుస్తారటండి. మహారాజుకి వళ్ళు పులకరించింది. మీకేవిటండి కబుర్లు చెప్తారు. చెన్నపట్నం నుంచి ఆ మధ్య 2 సైకిళ్లు తెప్పించా, 2 విరిచి పెరట్లో పడేశాడు. వయమే కదండి, ప్రయోజకుడే. మావాడు విరవకుండానే వీధిలో పారేస్తాడండి. పైగా మా బాబు కొట్లో ఉన్నాయిగా అంటాడు. అది చూశారో లేదో, ఇద్దరూ ఫెళ్ళున నవ్వారు. మళ్ళా పక్కున నుంచున్న కొట్టు గుమాస్తా జంకుతూ సన్నంగా నవ్వాడు. అది మేనేజర్లు నవ్వుకునేటప్పుడు అచ్చంగా తను నవ్వే నవ్వులాంటిది. ఇప్పుడు తను షావుకారు సమాన ఫాయాలో నవ్వుతున్నారు. నవ్వు పూర్తయ్యేసరికి మహారాజుకి కళ్ళు చెమ్మగిల్లాయి. నిజంగానే సైకిలు కొనేయబుద్దేసింది. జేబులో చూస్తే ఓ రూపాయే ఉంది. కోపరేటివ్ అప్పు 10 రోజుల్దాకా రాదు. సరదా చల్లారిపోయింది. సరేలండి, సాయంత్రం వాడినే తీసుకొస్తా, వాడే ఏరుకుంటాడు. తక్షణం 10 రూపాయలైనా సంపాదించి జేబులో వేసుకు తిరగాలని మహారాజు మనసు ఉవ్విళ్ళూరింది. 1వ తారీఖు 20 రోజులుందనగా ఎవడిస్తాడు అప్పు. ఘోరాతి ఘోరంగా చితక్కొట్టిన ధరలకి గుడ్డలు అమ్మేస్తున్న షిల్కు ప్యాలెసులో కోరామల్లు దగ్గరనుంచి గాబర్డిన్ వరకు బేరమాడి బయటకు తేలేసరికి 10 గంటలయింది. మహారాజుకి విపరీతంగా ఆకలి వేస్తోంది. తర్జన భర్జన లేకుండా తెగించి హోటలుకి వెళ్ళిపోయాడు. 10 గంటలైనా ఇడ్లీ సాంబారు ఇంకా ఉండడం చూసి బోలెడు ఆశ్చర్యపడి ఇడ్లీ తెమ్మన్నాడు. ఉత్త కాఫీ తాగుదామనుకున్నవాడల్లా తీరా ఇడ్లీ తినడం మొదలు పెట్టేసరికి పక్కాయన ప్లేటులో వడలు మహా అందంగా కనపడ్డాయి. సరే పెరుగు వడలు ఆర్డరు చేసేసరికి సర్వరుకి మహారాజు మీద గౌరవం హెచ్చింది. ఆనియన్ పెసరట్టు రోస్టు స్పెషలు వేస్తానండి అంటూ సరదా పడ్డాడు. సర్వరు సరదా చూస్తే మహారాజుకి ముచ్చట వేసింది.
వాడి ముచ్చట తీర్చకపోతే చిన్నపుచ్చుకుంటాడు. సరే పట్రా అన్నాడు కాస్త హుషారుగా. ఈ హుషారు చూసి పెసరట్టులో ఉప్మా వేసి తెచ్చాడు వాడు. ఈ రెండూ జాయింటుట. 11 బిల్లు చెల్లించి చల్లగా ఇవతలకొచ్చాక ఇల్లు జ్ఞాపకం వచ్చింది. హోటలు వాడు కొల్లగొట్టాడు. ఇంట్లో బియ్యపుగింజ బొగ్గుముక్క లేవన్న విషయానికి మరపించి తనని మేపారు వెధవలు. ఛీ అనుకున్నాడు మహారాజు. ఇంకా 5 మిగిలింది. అయినదెలాగా అయింది. వచ్చిన కష్టం రానే వచ్చింది. అందుకని ఓ అనా పెట్టి స్పెషల్ మిఠాయి కిళ్ళి 1.5 పెట్టి స్పెషల్ హెక్లాసు సిగరెట్టు ఒకటి కొన్నాడు. పక్క కొట్లోకి వెళ్లి 1.5కి దక్కను పెట్టే అర్ధనా అగ్గిపెట్టె కొనేశాడు. మిగతా అర్ధనా ముష్టి వేశాడు. సిగరెట్టు తాగుతుండగా అతనికి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. ఇంటి దగ్గర ఏమైపోతోందో. బహుశా తన కోసం చూసి చూసి ఆవిడ అప్పు తెచ్చి ఉంటుంది. దొరికిందో లేదో. చెంబు తాకట్టు పెడితేగాని తనకే దొరకలేదు అప్పు. మహారాజుకి రోత పుట్టింది సంసారం మీద, తన మీద కూడా. ఉత్తర క్షణాన పౌరుషం వేసింది. పట్టుదల హెచ్చింది. 10 రూపాయలు కళ్ళ చూడందే కొంప చూడకూడదనుకున్నాడు. పొరుగుళ్ళో మిత్రులున్నారు. కాళ్లా వేళ్లాపడి అయినా అప్పు సంపాదించాలనే పట్టుదలతో ట్రంకు రోడ్డు ఎక్కాడు మహారాజు. 11 గంటలు కొట్టింది. యువరాజు కథ. 11 గంటలు కొట్టింది గడియారం. గ్రంథాలయం గుమాస్తా తలుపులు మూస్తున్నాడు. నిద్రపోతున్న యువరాజును లేపి ఇంటికెళ్లమన్నాడు. ఎవరింటికి? అన్నాడు యువరాజు ఆవలిస్తూ, బయటికొస్తూ, కళ్ళు తెరుస్తూ, జేబులోని రూపాయి బిళ్ల గరుకులని ఆప్యాయంగా ప్రగాఢంగా అదిమాడు. నీ జుట్టు చిందరవందరగా ఉన్నా, నీ కళ్ళు లోతుకుపోయినా, నీ బుగ్గలు గుంటలు పడినా మవ్వు బాగున్నావో యంది కిళ్ళీ కొట్టు అద్దం. ఘాటైన చార్మినార్ దమ్ము లాగాడు యువరాజు. బాగా మెలకువ వచ్చింది. మనస్సు తేలికగా ఉంది. ధీమాగా అడుగు సాగించాడు బజారు వేపు. ఈ రూపాయి ఖర్చు అయిపోయేలోగా ఏదైనా పెద్ద పని చేసెయ్యాలని మనసు ఉబలాట పడుతోంది. 100 రూపాయలు కళ్ళ చూడాలి అనుకున్నాడు పెదిమలు బిగించి పళ్ళు కొరుక్కుంటూ. మనసు కులాసాగా, జేబు దిలాసాగా ఇలా ఉన్నప్పుడే నలుగురినీ చూసి ఉద్యోగాలు అడిగెయ్యాలి. ఇప్పుడు ధీమాగా అడగొచ్చు. వాళ్లు ఉద్యోగం ఇవ్వకపోయినా దర్జాగా హోటలుకి పోయి 1కి 2 కప్పులు కాఫీ తాగేసి 4 సిగరెట్లు కాల్చెయ్యొచ్చు. రూపాయి బిళ్ళ అంచుని చూపుడు వేలితో తడిమాడు. శక్తి విజృంభించింది. ఆలోచనలు ఇనుమడించాయి. గుమాస్తా ఉద్యోగాలకి ప్రయత్నాలు నెమరువేశాడు. ఒక కంపెనీ ఉంది. దాని మేనేజరు సారస్వత ప్రియుడట. కాస్త కథలు రాసేవాళ్లంటే సరదాట. తనకి కథ రాయటం రాదు. రాదని కాదుగాని ఇంతవరకు రాయలేదు. ఇప్పుడు రాసి ఎందుకు ఎవరిచేతన్నా రాయించి, చీచీ, మంచి ఇంగ్లీషుది కాపీ కొట్టి, అంతకన్నా అనువదిస్తే మేలు. వాడిపేరు గిరాకీతో తన కథ పడుతుంది. అది చూపిస్తే కథలు రాసే మేనేజరుకి అభిమానం పుట్టుకొస్తుంది. తోటి సోదరుడని ఉద్యోగం పారేయొచ్చు సామభూతితో. దూసుకుపోయిన కారు వెంటబడ్డ తన కళ్ళు, కారులో అమెరికన్ ఇంజనీరుని అతని తాలూకు కూతుర్ని చూశాయి. చేతిలో ఉన్న చార్మినార్ పీకె వంక దీక్షగా చూశాడు. అప్రయత్నంగానే ఇంజనీరు కూతురితో ఇంటర్వ్యూ ఊహించాడు. రంగురంగుల దృశ్యం కనబడుతోంది. తను హయ్యాంకి యాసతో మాట్లాడేస్తున్నాడు. ఇంజనీరు కూతురు, ఆ పిల్ల నాన్న ముందర ముచ్చటపడి, ఆ పైన విస్తుపోయారు. మీకిదంతా ఎలా పట్టుబడిందండి? నాకు అమెరికా అంటే చాలా అభిమానం. నేను మీ సినిమాలు తెగ చూస్తా. నేను కథ రాశా అమెరికాకి పంపుదామని. మాకివ్వండి, మేం దాని సంగతి చూస్తాం. ఇంజనీరు కూతురుకి తను రాసిన కథ అందిస్తుండగా చేతులు తగిలినందుకు ఒళ్ళు జలధరించింది యువరాజుకి. ఆ కులుకుతో రోడ్డుమీది మామిడి టెంకని విలాసంగా తన్నబోయి కంకర్రాయిని తన్నేశాడు. ఇంజనీరు కూతురితో ఇంటర్వ్యూ నుంచి హఠాత్తుగా మేలుకున్నాడు. భూపాల రాగంలో అబ్బా అని బొటనవేలు రక్తం చూసుకుంటూ. దెబ్బకి తలలో నరాలు కంపించాయి. ప్రాణం జిల్లార్చుకుపోయింది. నడక ఆపి ఓ చెట్టుకి చేరగిలి నిలబడ్డాడు. మండే మధ్యాహ్నం మధ్య నించున్న ఎండిన మోడుమీద నించున్న 2 కాకులు కావుకావుమన్నాయి. అవి అక్కా చెల్లెళ్ళు. అక్కా అక్కా చూశావే? చూశా చెల్లి. అక్కా ఎవరే ఈ చిన్నవాడు? అంది కాకి చిన్నది. వీడు తెలీదు. ఈ జాతి వాళ్లని మనం బోల్డుమందిని చూశాం. మొండికెత్తిన నిరుద్యోగి. గెలుపు గ్యారంటీ అనే రకం. మొహం చూస్తే అలా ఉందేం? భుక్తాయాసం. దండయాత్రకి ఉపక్రమణం. బాదం హల్వా తింటుంటే ఇంగువ ముక్క పంటికిందకొచ్చింది చూడలే. ఇప్పుడే ఓ ఇంజనీరు కూతురితో ఇంటర్వ్యూ భోంచేశాడు. కడుపు నిండేలా భోంచేసిన మత్తులో కంకర్రాయిని తిన్నాడు. వేలు బద్దలై మేలుకొన్నాడు. మళ్ళా బద్దలైంది వేలు కాదు, వేలు బద్దలు కాలేదు అని నచ్చ చెప్పుకుని మొండికెత్తుతాడు. ఇలా ఇంటర్వ్యూలు, ఆశలు భోంచేస్తూ ఉంటాడులే. చిన్నకాకికి సరదా పుట్టింది. రెట్టెవేస్తే అంది ఉత్సాహంతో. వేసి చూడు అంది అక్క అనుభవశాలిలా. చిన్నకాకి రెట్టెవేసింది. యువరాజుకి నెత్తి తడుముకోవాలో రక్తం కారుతున్న వేలుని ఓదార్చాలో తెలియలేదు. ఒక్క క్షణం ఆలోచించి రెండూ మానేశాడు. తిన్నగా 10 గజాల దూరంలో ఉన్న పంపు దగ్గరకెళ్లాడు. వేలు కడిగేశాడు. ఆ పైన మెల్లిగా రెట్ట తుడిచేశాడు.
మొహం తోమేసుకున్నాడు. ఎండిన ఎర్రజుట్టుకి నీళ్లు పట్టించాడు. జేబులోని చిన్న దువ్వెన తీసి అక్కడే తలనున్నగా దువ్వేసుకున్నాడు. దువ్వుతుండగానే ఈలపాట మొదలెట్టాడు బాధను మరిచిపోడానికి. కాఫీ తాగాలనుకున్నాడు కూడా. తిన్నగా ఇంగ్లీషు హోటలుకెళ్లాడు బాధ అణుచుకుని, హొయలు ఒలకపోస్తూ. వీడి దుంపతెగ పైకేనా చూడలేదే అంది చిన్నకాకి. నే చెప్పలే అంది అక్క చిరునవ్వుతో. కాఫీ ఆర్డరు చేసి హాయిగా దేశవాళీ హోటలుకెళ్లి మసాలా దోశ తినవలసింది అనుకున్నాడు యువరాజు. రోటిలో తలపెట్టి రోకటి చల్లని మంచినీళ్లు తాగి, కాఫీ కలుపుకుంటూ సిగరెట్టుతే అన్నాడు. వెయిటరు అనారకం సిగరెట్లు 4 అణ అగ్గిపెట్టె ఒకటి పళ్ళెంలో తెచ్చి మహా వినయంగా పెట్టాడు బల్లమీద. కాఫీ 3 ఇవి 5 మొత్తం ₹1. బిల్లు ప్లేటులో పెట్టి, ప్లేటు ట్రేలో పెట్టి తల బిల్లుకి తగిలేటంతగా వంచి, బిల్లు బల్లమీద ఉంచాడు వెయిటరు. నిర్లక్ష్యంగా పొగ వదులుతూ, రూపాయి ప్లేటులో ఉంచాడు యువరాజు. వెయిటరు 2 పావలా కాసులు తెచ్చాడు చిల్లర. యువరాజు గొంతులో వెలక్కాయ పడింది. వీడికి టిప్ ఇవ్వకపోతే పరువు తక్కువ. బేవార్ సుగాడనుకుంటాడు. కాని అనా బేడా ఇద్దామనుకుంటే, దొంగపీనుగు 2 పావలా కాసులు తెచ్చాడు. గోహోవిందా అనుకుంటూ ఓ పావలా కాసు అతి నిర్లక్ష్యంగా తీసి జేబులో వేసుకున్నాడు. థాంక్సుకి సంక్షిప్తం అంటూ అంతకన్నా నిర్లక్ష్యంగా ఆ పావలా తీసుకున్నాడు వెయిటరు. మండే మధ్యాహ్నం మీదకి మళ్లీ వచ్చేశాడు యువరాజు. ఎండ మండుతోంది. ఆకలి వేస్తోంది. బస్సెక్కితే, అమ్మో ఉన్నది పావలా. ఇందులో బస్సా? చెట్టుమీది చెల్లి కాకికి జాలివేసింది. పాపం ఎలాగే అంది. అనుభవశాలిని అయిన అక్క కాకి మందహాసం చేసింది. దిక్కు లేనివారికి దేవుడే దిక్కు. వీడికి నేనే దిక్కు. బస్సు కాదు, విమానం ఎక్కించేస్తా చూడు అంది గంభీరంగా. యువరాజు నడుస్తున్నాడు. భోంచేసి ఎన్నాళ్లయిందో లెక్క పెట్టుకుంటూ. ఎదురుగుండా వయ్యారి భామ ఒకతే వస్తుంది. వెడల్పాటి నల్లటి అంచుగుల పసుపు పచ్చటి చీర కట్టింది. నల్లటి పొట్టి రవిక తొడిగింది. ఎర్రటి ముఖమల్ చెప్పులు వేసింది. ఆ ఎండలోనే యథాశక్తి విలాసం మోలికిస్తూ నడుస్తుంది. ఇంగ్లీషు హోటలుకి వెళ్తుంది కాబోలు అనుకున్నాడు యువరాజు. 20 క్షణాలపాటు ఆమెని శాయశక్తులా చూశాడు యువరాజు. 21 క్షణానికి కొత్త అనుభూతి ఆమడ దూరాన ఉన్నది వచ్చి అతని మీద వాలింది. లోపల వ్యాపించింది. క్షణంలో ఇముడ్చుకుని పొదువుకుంది. ఇటువంటి పిల్ల అనుకున్నాడే కాని, నిజానికి ఎటువంటిదో అతనికి నిర్ధారణగా తెలియదు. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రత్యంగ సౌందర్యము అతడిని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆమె ముఖం కూడా సరిగ్గా చూడలేదు. బహుశా పచ్చీర, నల్ల అంచు ఉండవచ్చు. నల్ల రవిక మాత్రం ఖచ్చితంగా చూశాడు. ఆ ఒప్పుల కుప్ప, ఒయ్యారి భామ 5 గజాల దూరానికి వచ్చేసింది. ఏదో మహత్కార్యం చేసెయ్యాలనే ఉద్వేగం ప్రకోపించింది యువరాజుకి. యువరాజుని విమానం ఎక్కిస్తానని శపథం పట్టిన వాయసరాజము ఈ క్షణాన రంగభూమికి దిగింది. ఎడారివలే పరుచుకున్న ఆ మధ్యాహ్నవేళ, మగతగా ఉన్న చెట్లు మినహా, సాక్షులు లేని ఆ రోడ్డుమీద, నడుస్తున్న వయారి భామమీదికి వాయసాంగన చెంగున ఎగిరింది. కావుమంది. ఇంచుమించు ఆ పడుచు నెత్తిన నిలచి రెక్కలు టపటపలాడించింది మళ్లీ కావుకావుమంది. బావురుమంది వయారిభామ. వెంటనే యువరాజు దుష్యంతుడి పద్ధతిలో ముందుకురికాడు. హాన్ అంటూ కాకిని బెదిరించి తరిమేశాడు. పమిట సర్దుకుంటున్న వయారీభామ వంపుల సొంపులు క్షణంలో సగంసేపు చూసిన యువరాజులో కొన్ని సున్నితమైన నరాలు ప్యూజు వైరులా భగ్గున మండి భస్మమైపోయాయి. వయారి భామ వయారన్నరగా థాంక్యూ అంది. వయ్యారం ముప్పావుగా రోడ్డు మీద పడివున్న చేతిసంచి తీసుకుంది. జనం ఎవ్వరూ లేరన్న సంతోషంతో రెట్టింపు వయారం ఒలకబోస్తూ వెళ్ళిపోయింది. వెడలుచున్న భామ సోయగాన్ని వెనుక నుంచి అరనిమిషం సేపు శ్రద్ధగా చూసిన యువరాజు 10 అడుగులు నడిచేలోగా హాయిలోకి, గాలిలోకి, కలలలోకి తేలిపోయి, శ్రమలేకుండా విమానం ఎక్కి విహారానికి బయలుదేరాడు. 1:15కి, ఒక పెద్ద భోజన కాఫీ హోటలు పెరటిగుమ్మం ఉన్న వీధిలో చిన్న కిళ్ళీకొట్టు దగ్గర విమానం దిగిపోయాడు యువరాజు. ఆకలి విపరీతంగా వేస్తోంది. నీరసంగా ఉంది. కిళ్ళీకొట్టులో వేరుశనగ ఉండలు ఉన్నాయి. 2 కొనుక్కు తిని, కాసిని మంచినీళ్లు తాగితే కడుపు చల్లబడుతుంది. కాని ఎవరైనా చూస్తే, తెగించి కొనేశాడు 2 ఉండలు. స్టైలిష్ గా వేరుశనగ ఉండల పరిశ్రమను ఉద్ధరించేవాడి పోజులో తినడం మొదలెట్టాడు. గజం దూరంలో ఒక హెక్లాసు ముష్టివాడు, పెద్ద హోటల్లో క్లీనరు బేరాలాడి ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. వారానికి ₹1 ఇస్తే భోజనపు హోటలు ఎంగిలాకులన్నీ నువ్వొచ్చేవరకు ఉంచి నువ్వు రాగానే నీకు పడేస్తా అంటున్నాడు క్లీనరు. అరణాలు చేసుకో అన్నాడు ముష్టివాడు. ఇది ఏ క్లాసు హోటలు తెలుసా? ₹1 ఇస్తే ₹5 గిడుతాయి. ఇష్టం ఉంటే చెప్పు. సరేనంటున్నాడు ముష్టివాడు. యువరాజు తనమీద తనే జాలిపడ్డాడు. తనని తనే యావగించుకున్నాడు. ఈ ఆర్థిక పతనానికి తనే బాధ్యుడననుకున్నాడు. ముష్టివాడిని వెళ్ళిపోనిచ్చి క్లీనరుని పిలిచి తమలపాకులు వేసుకోమంటూ అర్ధనా ఇచ్చాడు. విస్తుపోయిన క్లీనరు వద్దనే లోగానే మెయిన్ రోడ్డు మీద నడుస్తున్నాడు యువరాజు. డబ్బులు 3 అణాలున్నాయి.
గుండె గతుక్కుమంది హఠాత్తుగా 20 గజాల దూరంలో తన ఇంటి ఓనరుడు వస్తున్నాడు. కనపడితే దుంప తెంపి ధూపమేస్తాడు. యువరాజు చటుక్కున వెనక్కి తిరిగి బయలుదేరాడు. 3 అడుగులు వేసేసరికి అల్లంత దూరంలో నాయర్ టీ కొట్టు. ఈ యువరాజు ఇప్పుడు డెన్మార్క్ యువరాజు పరిస్థితిలో పడ్డాడు. కొద్ది తేడాతో అటు ఇంటివాడిని వరించడమా, ఇటు నాయరు మావనా? అటుకి ఇటుకి మధ్య ఒకటి ఎప్పుడూ ఉంటుంది. లేపోతే ఇటు అటు అనే ప్రస్తావనే.